బంగారు తెలంగాణ తీసుకొస్తానన్న కేసీఆర్ తాగుబోతుల రాష్ట్రాన్ని తెచ్చారని ఫైర్ అయ్యారు టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. కాంగ్రెస్, టీఆర్ఎస్ కు చెందిన పలువురు మాజీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ప్రభుత్వం 100 రోజుల పాటు తనను అన్యాయంగా జైల్లో పెట్టిందన్నారు రేవంత్. బంగారు తెలంగాణ చంద్రశేఖరరావు తెస్తాడేమో అని చెప్పి టీఆర్ఎస్ లో పోతే ఆయన తెచ్చింది బంగారు తెలంగాణ కాదు, అది తాగుబోతుల తెలంగాణ. అది గౌడులకు, కుల వృత్తికి, గీత కార్మికుల కడుపు కొట్టడానికి ఈ తెలంగాణ పెట్టినని తెలుసుకొని ఇవాళ సోదరుడు చంద్రుడు గారు తెలుగుదేశం పార్టీ దగ్గరకు వచ్చిండు. తెలంగాణకు భవిష్యత్తు ఉందన్న సంగతి తెలియజెప్పడానికి శుభసూచకంగా ఈ రోజు వర్షం మాకు స్వాగతం పలికింది. వర్షం దేవుడికి కూడా మేము ఇవాళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కుతంత్రాలు చేసి జైలుకు పంపి ఆ తర్వాత కొడంగల్ నియోజకవర్గానికి పరిమితమై హైదరాబాద్ నుంచి ఈ రోజు గ్రామానికి వెళ్లి తిరిగి వెనక్కి వచ్చింది. ఇది 100వ రోజు. 100 రోజులు అయింది. ఆట మొదలైంది అంటున్నారు మిత్రులు. ఆట మొదలు కాలే, వేట మొదలైంది బిడ్డ, వేట మొదలైంది. మిత్రులందరూ కూడా చేయి పైకెత్తి పిడికిలు బిగించమని చెప్తున్నా. నుంచి తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కనిపించినప్పుడు మనం నమస్కారం పెట్టుకున్నా, హలో చెప్పుకున్నా, మనం ఖచ్చితంగా పిడికిలు బిగించి మన సత్తా ఏందో, మన బలం ఏందో, మన పట్టుదల ఏందో, కేసీఆర్ ని ఎలా పడగొడతామో పిడికిలు బిగించి మన కమిట్మెంట్ ను, మన కట్టుబాటును తెలియజెప్పాల్సిన అవసరం.